మలయాళం ఇండస్ట్రీ లైంగిక వేధింపులకి సంబంధించి జస్టిస్ హేమ ప్రభుత్వం ఒక నివేదికని వాళ్ళు ఏర్పాటు చేసిన సమర్పించిన నివేదిక ఎంత సంచలనం సృష్టించిందో మన అందరికీ ఎరకనే. అసలు నివేదికల నోరెళ్ళబెట్టే అన్ని విషయాలు బయటపడ్డాయంట. అసలు మలయాళం ఇండస్ట్రీలా గింత కీచకులు ఉన్నారా అని ప్రపంచం అంతా అసలు చర్చించుకునేటట్టుగా పరిస్థితి తలెత్తిందంట. మళ్ళీ తాజాగా ఈ నివేదికను ఉద్దేశించి మాజీ బాలీవుడ్ నటి శ్రీదత్త సంచలన వ్యాఖ్యలు చేసిందంట. ఆమె ఏమంటున్నదంటే ఈ కొత్త నివేదికతోని ఉపయోగం ఏమున్నది, గతంలో లైంగిక వేధింపులకు సంబంధించి విశాఖ అనే పేరుతోని ఒక నివేదిని ఒక కమిటీని ఏర్పాటు చేసిరు. వాళ్ళు విచారణ పేరుతోని మార్గదర్శకులు అని చెప్పి పేజీలే రూపొందించిరే తప్ప కానీ తర్వాత ఏం జరిగింది, వాళ్ళు చేయాల్సిందల్లా కేవలం నిందితులని అరెస్టు చేయాలి, తర్వాత శాంతి భద్రతలని అమలు పరచాలి. కానీ ఇట్లా ఏం జరగలేదు, ఉపయోగం ఏమున్నది, కమిటీలు పేర్లు మారనే తప్ప ఎటువంటి ఉపయోగం అయితే కనిపించలేదు అని ఆమె ఆందోళన చెందుతున్నది. మరోసారి నానా పాటేకర్ దిలీప్ లను ఉద్దేశించి ఆమె మండిపడుతున్నది. వీళ్ళు మానసిక రోగులు, వీళ్ళ రోగానికి చికిత్స అనేది ఉండదు. ఇటువంటి దుర్మార్గులే లైంగిక వేధింపులకి పాల్పడుతూ ఉంటారు. అసలు నాకు ఈ వ్యవస్థ మీద నమ్మకమే లేదు. ఇట్లాంటి కమిటీ పేర్లతోని ప్రభుత్వం ఏర్పాటు చేసి అసలు ఏం చేస్తున్నది, పరిష్కరించకుండా సమస్యను ఇంకా సమయం మాత్రమే వృధా చేస్తున్నదే తప్ప నివేదిక కమిటీ అనుకుంటా ప్రభుత్వం అసలు ఏం చేస్తున్నదో మీరే చెప్పాలి అని అంటున్నది. అంతేకాకుండా పని ప్రదేశంలో ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క మనిషికి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అది అలా ప్రాథమిక హక్కు. దానికోసం అని చెప్పేసి ఆ హక్కును ఎవరు కాపాడుతున్నారు, ఆ హక్కుకి ఎవరు న్యాయం చేస్తున్నారు చెప్పురి. ప్రభుత్వం అసలు కాపాడుతున్నదా, ప్రపంచంలో ఏం జరుగుతున్నది, ప్రభుత్వం అసలు పట్టించుకుంటున్నదా అని ఈమె ఆవేదన వ్యక్తం చేస్తున్నదంట. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట మస్తుగా వైరల్ గా మారినాయంట. ఈ ముచ్చడంతా విన్నారు కదా. మీరు గిట్లా ఈమె చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా? మీకు ఇట్లానే అనిపిస్తున్నదా? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడుగంటుండో అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.